అమాయకుడి గడుస్తనం చందమామ కథ. కాంచనపల్లి గ్రామంలో ఉండే వ్యాపారి వెంకటపతికి రామం ఒక్కడే కొడుకు. అందరూ అతన్ని గడుసుదనము లౌక్యము తెలియని అమాయకుడని అంటూ ఉండేవారు. ఒకసారి వాడి తండ్రి కోపం కొద్దీ, ఒరే రామం, మరీ ఇంత లౌక్యం తెలియనివాడే అయితే ఎలారా? రూపంలో మేనమామ పోలిక వచ్చినందుకు గుణంలో కూడా మీ మేనమామ లౌక్యము తెలివితేటలు అబ్బవద్దు అన్నాడు. రామం మేనమామ జగన్నాథాన్ని అందరూ మహాలౌక్యుడని, వ్యవహార జ్ఞానం బాగా ఉన్నవాడని అంటారు. తండ్రి కూడా ఆ మాట అనగానే రామానికి మేనమామ గురించి తెలుసుకోవాలనిపించింది. ఒకనాడు రామం తండ్రి అతన్ని పిలిచి, మీ మామయ్య ఉన్న ఊరుకు 4 ఆమడల దూరంలో ఉన్న ఈదుపల్లెలో చింతపండు, మిరపకాయలు కారు చౌకన్న సంగతి నీకు తెలుసు కదా. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి మీ మామయ్య సరుకు ఇంకా ఎందుకు పంపలేదో కనుక్కుని మిరపకాయలు మామూలు కన్నా అదనంగా మరొక 2 బస్తాలు కావాలని చెప్పు. ఒకవేళ ధరలు పెరిగాయో ఏమో మరొకంత డబ్బు తీసుకువెళ్ళు అని చెప్పి డబ్బిచ్చి పంపాడు. రామం మేనమామ ఊరు చేరేసరికి కనుచీకటి పడుతున్నది. ఇంటి ముందు గదిలో దీపం వెలుగులో ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మరదలు ఉష అతనికి కనిపించింది. రామం వచ్చిన అలికిడి వింటూనే ఆమె పుస్తకం పక్కన పెట్టి చిరునవ్వు నవ్వుతూ అతన్ని కుశల ప్రశ్నలు అడిగింది. రామం జవాబులు చెప్తూనే ఇల్లంతా కలయి చూస్తూ, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, బయటికి వెళ్లారా ఉషా అని అడిగాడు. అవును బావా, తెలిసిన వారింటి పెళ్లికి అందరూ వెళ్లారు, కాసేపట్లో వచ్చేస్తారు అన్నది ఉష. ఆ తర్వాత రామం స్నానం చేసి ఉష పెట్టిన పలహారం తింటూ ఉండగా వీధి తలుపు తీసుకుని ఒక వృద్ధురాలు లోపలికి వచ్చింది. ఉష ఆమెను చూస్తూనే సాదరంగా ఎదురు వెళ్ళింది. వృద్ధురాలు ఆమెను, అమ్మ వచ్చిందా ఉషా అని ప్రశ్నించింది. లేరు మా అమ్మ, మరి కాసేపట్లో వస్తుంది, ఏం కావాలి అని అడిగింది ఉష. వృద్ధురాలు ఒక్క క్షణం రామంకేసి తటపటాయిస్తున్నట్లు చూసి, ఊరు నుంచి లక్ష్మీ వాళ్ళు వచ్చారు, ఇంట్లో పంచదార బొత్తిగా నిండుకున్నది అన్నది నసుకుతూ. అంతే కదా, పంచదార నేనిస్తాలే అంటూ ఉష లోపలికి వెళ్ళింది. వృద్ధురాలు తన చిరుగుల చీర కొంగును సర్దుకుంటూ ఉషతో పాటు లోపలికి వెళ్లే ఓపిక కూడా లేనట్టు అక్కడే చతికిలపడింది. కొద్దిసేపటి తర్వాత ఉష ఒక డబ్బా నిండుగా పంచదార తెచ్చి వృద్ధురాలికిస్తూ, ఇదిగో మా అమ్మ పంచదార అంటూ ఆమె లేవడానికి చెయ్యందించింది. వృద్ధురాలు పంచదార తీసుకుని సంతోషంగా, నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా బతుకు అని ఉషను దీవిస్తూ వెళ్ళిపోయింది. జరుగుతున్నదంతా మౌనంగా చూస్తున్న రామం వృద్ధురాలు వెళ్ళిపోగానే, మామయ్య ఎంతో గడుసువాడని అంటారు, ఆయన గడుస్తనం నీకు రవ్వంతైనా రాలేదేముషా? పూటకు దిక్కులేని దానిలా కనిపిస్తున్న ఆ ముసలావిడకు అంత పంచదార అప్పుగా ఇచ్చావు, తిరిగి వస్తుందనేనా అని ప్రశ్నించాడు. రామం ప్రశ్నకు ఉష నవ్వుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు మళ్లీ చెప్పుడైంది. ఈసారి ఖరీదైన చీర కట్టుకుని ఒంటి నిండా నగలు అలంకరించుకున్న ఒక లావుపాటి స్త్రీ లోపలికి వస్తూనే రామాన్ని ఒకసారి యగాదిగా చూసి, ఆ కుర్రవాడెవరే ఉషా అంటూ అందుబాటులో ఉన్న కుర్చీలో కూర్చున్నది. ఉష ఆవిడ ప్రశ్నకు జవాబు చెప్పేలోగానే, ఇంతకు మీ అమ్మ పెళ్లి నుంచి వచ్చిందా అని ప్రశ్నించింది. అమ్మ ఇంకా రాలేదు, మీరేదో పని మీద వచ్చారు అన్నది ఉష ముక్తసరిగా. రేపు మీ మామయ్య స్నేహితులు ఎవరో వస్తారట, లడ్డూలు జిలేబీలు చేయమన్నారు, ఇంట్లో పంచదార అయిపోయింది, వెదవమతి మరుపు, దుకాణం నుంచి తెప్పించుకుందామనుకుంటూ మర్చిపోయాను, ఒక 2 సేర్ల పంచదార ఉంటే చూడవే అమ్మా అన్నదావిడ. లేదత్తయ్యా, మా ఇంట్లో కూడా పంచదార ఈ పూటే అయిపోయింది, మా అమ్మ రేపు తెప్పిస్తానన్నది అంటూ ఉష కూర్చున్న చోటు నుంచి లేవకుండానే జవాబు చెప్పింది. ఉష జవాబు వింటూనే ఆవిడ మొహం మార్చుకుని, సరే అయితే అంటూ లేచి ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోగానే ఉష రామం వైపు చూసి నవ్వుతూ, భగవంతుడు నీ ప్రశ్నకు వెంటనే జవాబు ఎలా పంపించాడో చూసావా బావా అన్నది. ఉష మాటలు అర్థం కాని రామం ఆశ్చర్యంగా, నువ్వనేదేమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు తరువాత జవాబు చెప్తాను, ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇంతకుముందు ఆ ముసలామెకు పంచదార అప్పిచ్చానని దెబ్బలాడావు, ఇప్పుడు ఈవిడకు అప్పు ఇవ్వకపోవడం సమంజసమేనా అని అడిగింది ఉష. రామం తల అడ్డంగా తిప్పుతూ, ఎంత మాత్రం సమంజసం కాదు, ఆ ముసలావిడ కంటే ఈవిడ ధనవంతురాలని తెలుస్తూనే ఉన్నది, దుకాణాలు మోయకముందే
పంచదార తెప్పించుకోవటం మర్చిపోయింది. అందువల్ల నీ దగ్గరకు అప్పుకు రావాల్సి వచ్చింది. రేపు ఉదయాన్ని దుకాణాలు తెరిచాక పంచదార తెప్పించి నీకిచ్చేస్తుంది. ఇక ముసలావిడ దగ్గర నుంచి నీ పంచదార తిరిగి వస్తుందన్న నమ్మకం నాకేమీ లేదు అన్నాడు. నువ్వు వ్యవహార జ్ఞానం లేని అమాయకుడువని మామయ్య ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైంది బావా అన్నది ఉష నవ్వుతూ. ఆ మాటలకు రామం ముఖం ముడుచుకుంటూ, నువ్వంత తెలివైన దానివైతే నాకు తెలియందేదో చెప్పరాదు అన్నాడు. అతడి కోపం చూసి ఉష నవ్వుకుంటూ, చెబుతా విను. మొదట వచ్చిన వృద్ధురాలు గతి లేకపోతే తప్ప కానీ సరుకు కూడా అప్పు చేయదు. ఒకవేళ అప్పు చేస్తే దాన్ని పూర్తిగా తీర్చేదాకా నిద్రపోదు. ఇటువంటి వాళ్లకు అప్పు ఇవ్వడం అంటే వాళ్లకు సహాయం చేసినట్టే. ఇక లావుపాటి ఆవిడ లేనిపోని ఆడంబరాలకు పోతుంది, చేసిన అప్పులు మర్చిపోతుంది, అడిగితే లేనిపోని గొడవలు లేవదీస్తుంది. ఇటువంటి వాళ్లకు అప్పులివ్వడం అంటే కొరువుతో తలగో ఒక్కున్నట్టే అన్నది. రామం తల ఊపుతూ, అదా సంగతి. అయినా వాళ్లను గురించి నీకు తెలిసినట్లు ఊరికి కొత్తవాణ్ణి నాకెలా తెలుస్తుంది చెప్పు అన్నాడు. ఉష అన్యాయంగా తన మీద నిష్ఠూరం వేస్తుందన్న ధోరణిలో. అందుకు ఉష, అక్కడే మన తెలివితేటలు ప్రదర్శించాలి బావా. నువ్వు మామయ్య దుకాణంలో కూర్చుంటావనుకో, ఎవరెవరో వచ్చి అప్పులు అరువులు అడుగుతారు. వాళ్ళందరి గురించి నీకు ముందే తెలుస్తుందా? వాళ్ల మాట తీరుని బట్టి, ప్రవర్తన బట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంచనా వెయ్యాలి. అలా చేయలేకపోతే వ్యాపారంలో దివాలా తీస్తావు. ఇటువంటి తెలివితేటలు వ్యాపారులకు, గృహస్థులకు చాలా అవసరం అన్నది. ఉష వివరణకు, ఆమె తెలివితేటలకు ముగ్ధుడైన రామం, సఖ్యం సాప్తాపదీనం అన్న ఆర్యోక్తి విన్నావా ఉషా అని అడిగాడు. హఠాత్తుగా అతడు సంభాషణ మార్చడంతో ఆశ్చర్యపోయిన ఉష, విన్నాను, ఏం అన్నది. మనిద్దరం ఇప్పటికీ 7 అడుగుల పైనే కలిసి నడిచాం. అంటే మనిద్దరికి స్నేహం కుదిరినట్టేనా అన్నాడు రామం. ఉష ఇంకా ఆశ్చర్యపోతూ అంగీకారంగా తల ఊపింది. అయితే నాకు ఇటువంటి వ్యవహార జ్ఞానం తక్కువని తెలిసినప్పుడు నా జీవిత భాగస్వామివై నా జీవితాన్ని, నా దుకాణాన్ని చక్కదిద్దడం స్నేహితురాలిగా నీ ధర్మం కాదా అని అడిగాడు రామం. ఉష అతని మాటలు అర్థం కాక మొదట్లో తెల్లబోయింది. అర్థం కాగానే సిగ్గుపడుతూ, ఇంత చక్కగా ముందరకాళ్లకు బంధం వేస్తున్నవాడివి, నీకు తెలివితేటలు తక్కువని ఎవరన్నారు బావా? నాన్ననడుగు అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపట్లో జగన్నాథం భార్య కొడుకు వచ్చారు. రామం తను వచ్చిన పని గురించి జగన్నాథానికి చెప్పాడు. ఈసారి రైతులు సరుకివ్వడం కొంత ఆలస్యం చేశారు. ధరల్లో పెద్ద తేడా ఏమీ లేదు. ఆ మాట మీ నాన్నకు చెప్పు అన్నాడు జగన్నాథం. రామం కాస్త తటపటాయిస్తూ, అది సరే, నీ దగ్గరున్న మరొక విలువైన వస్తువు నాకు కావాలంటే ఇస్తావా మామయ్య అన్నాడు. జగన్నాథం, నా దగ్గర విలువైన వస్తువు ఉన్నదా? ఏమిటది అని అడిగాడు. అదేమిటో తర్వాత చెప్తాను, ముందు నాకిస్తావా చెప్పు అన్నాడు రామం. జగన్నాథం నవ్వి, ఉన్న ఒక్కగానొక్క మేనలుడివి, నీకు ఇవ్వరానిదేముంది? ఆఖరకు నా కూతుర్ని ఇవ్వమని అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాను, ఏమిటో చెప్పు అన్నాడు. రామం కూడా నవ్వుతూ, ఉషను మా ఇంటి కోడలుగా పంపించు అన్నాడు. ముందు తెల్లబోయిన జగన్నాథం తర్వాత పెద్దగా నవ్వుతూ, అమాయకుడు అనుకున్నాను, ఇంతకాలం పెద్ద గొడుగ్గా ఇవి అన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన రామం ద్వారా సంగతి విన్న అతడి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. అమాయకుడు గడుస్తనమంతా భార్యను ఎన్నిక చేసుకోవడంలో కనిపిస్తుందట. మనవాడు చాలా గొడుసువాడే అన్నాడు రామన్ తండ్రి భార్యతో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.